నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ డివిజన్ కు చెందిన విద్యుత్ శాఖ కార్మికులు డిటిఎస్ కాలనీలో గత 8 రోజులుగా నిరంతరంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నిరసన తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఆందోళన చేస్తున్న కార్మికులు ప్రభుత్వం, మేనేజ్మెంట్ తమ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఈ ఆందోళన ఇదే విధంగా కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. మేము ఇక్కడ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్స్ అందరూ కలిసి గత 8 రోజులుగా సమ్మె చేస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే మాకు 2017 లో మమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటానని చెప్పి కంప్లీట్ గా అబ్జార్ప్షన్ చేసుకోకుండా ఆర్టిజన్స్ అనే కొత్త పేరు పెట్టి స్టాండింగ్ ఆర్డర్స్ అనే రూల్స్ తీసుకొచ్చి మాకు వేరే రూల్స్, ఎంప్లాయీస్ కి వేరే రూల్స్ పెట్టి ఇప్పటి వరకు అలాగే జరుగుతోంది. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం. వేతన పరంగా కానీ, లేకపోతే లీవ్స్ పరంగా కానీ, లేకపోతే మాకు వచ్చే బెనిఫిట్స్ పరంగా కానీ మేము చాలా నష్టపోతున్నాము. కాబట్టి మేము యాజమాన్యాన్ని చాలా కాలంగా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే, మాకు 2 రకాల రూల్స్ వద్దు, ఒకే రూల్స్ పెట్టండి. ఎంప్లాయీస్ కి ఏ రూల్స్ ఉంటాయో అవే రూల్స్ మాకు కూడా పెట్టండి అని మేము చాలా రోజులు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్నో రిప్రజెంటేషన్ లెటర్స్ కూడా ఇచ్చాము. దానికి మేనేజ్మెంట్ ఇప్పటి వరకు మమ్మల్ని ఏం స్పందించలేదు కాబట్టి మేము గత్యంతరం లేక స్ట్రైక్ కి దిగాము. అయితే 8 రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా యాజమాన్యం కానీ, గవర్నమెంట్ కానీ మమ్మల్ని చర్చలకు పిలవలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తేనే మేము చర్చలకు పిలుస్తాం అన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే, మేము ఒక 13 డిమాండ్లతోటి దిగినప్పుడు కనీసం దాంట్లో ఏవైనా కొన్ని డిమాండ్లు మేము ఓకే దీనికి యాక్సెప్ట్ చేస్తున్నాము, మిగతావి మనం చర్చించుకుని మాట్లాడుకుంటాము అనే సందేశం వస్తే మేము కాల్ ఆఫ్ చేస్తాం. కానీ అసలు అలాంటిది ఏమి లేకుండా ముందే కాల్ ఆఫ్ చేయమంటే ఇక్కడ కార్మికులు ఎవరు దానికి సిద్ధంగా లేరు. దాని మీదనే ప్రస్తుతం కట్టుబడి ఉన్నాం. నమస్కారం. మేము ఆర్టిజన్ గ్రేడ్ 2 శివకుమార్ మాట్లాడుతున్నాం నా పేరు. అయితే మేము ఈరోజు సమ్మెలో 8వ తారీఖు నుంచి దిగినాము. ఈ రోజుకి 8 రోజులు అవుతుంది మేము వర్క్ బంద్ చేసి సమ్మెలో దిగాము. మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఏపీఎస్సీబీ రూల్స్, ఆర్టిజన్స్ అనేది 2 విభాగాలుగా విభజించబడి సేమ్ వర్క్ సేమ్ పే ఇవ్వకుండా ఏపీసీబీ రూల్స్ ఉన్న వాళ్ళకు వేరే అమౌంట్ వస్తుంది, అంటే కొద్దిగా బెనిఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి. మామూలుగా ఆర్టిజన్స్ అని పేరు నామకరణం చేసి ఇచ్చే వాళ్ళకు బెనిఫిట్స్ ఏం రావట్లేదు. వాళ్ళతోన వర్క్ మాత్రం సేమ్ ఉంటుంది. వాళ్ళకంటే ఇప్పుడు ఏపీఎస్సీబీ రూల్స్ ఇచ్చే వాళ్ళకంటే ఎక్కువ వర్క్ ఆర్టిజన్స్ చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళకి సేమ్ వర్క్ పే రావట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా రిటైర్మెంట్ అయినప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ కూడా రాకుండా, రిటైర్డ్ అయ్యి వెళ్తున్నప్పుడు ₹1 కూడా చేతిలో పట్టుకోకుండా వెళ్తున్నాడు. అతను వెళ్ళి మళ్ళీ 60 ఏళ్ల తర్వాత అతను ఏం పని చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. నీవు ఒంట్లో సత్తు ఉన్నంత వరకు మనం ఈ కార్మికుడు విద్యుత్ శాఖ కోసం పనిచేస్తాడు. విద్యుత్ శాఖలో భాగమై నిలుస్తాడు. అతన్ని ఆ ఒంట్లో సత్తువ అంతా అయిపోయిన తర్వాత అతన్ని రిటైర్మెంట్ పేరుతో బయటికి వెళ్ళగొట్టిన తర్వాత అతను ఏం పని చేసుకొని బతుకుతాడు? కొంచెమన్నా యాజమాన్యానికి కొద్దిగానన్నా ఉండాలి. మనం చేస్తున్నప్పుడు మీరు ఒక 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మీకు పెన్షన్లు ఉంటాయి. మీరు 5 సంవత్సరాలు ఎన్ని 5 సంవత్సరాలు గెలిస్తే అన్ని 5 సంవత్సరాలు పెన్షన్లు, బెనిఫిట్స్, మీకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నా గవర్నమెంట్ నుంచి ఉచితంగా వస్తుంది. మేము ఈ కార్మిక శక్తి మొత్తము మా శ్రమను మొత్తం దారపోసి ఈ కంపెనీలో వర్క్ చేస్తే మాకు వెళ్తున్నప్పుడు ఎలాంటి ఈక్వల్ పే రావట్లేదు, ఎలాంటి బెనిఫిట్స్ కూడా రావట్లేదు. అంతేకాకుండా మేము ఏమైనా ఉన్న దానిలోనే ఎక్కువ గుద్దమ్మ కోరికలు కొడుతూ ఎక్కువ పెంచాలని కూడా ఇప్పటికిప్పుడే పెంచాలని కూడా అడగట్లేదు. మాకు ఆల్రెడీ శాలరీస్ ఉన్నాయి. ఉన్న శాలరీస్ లోనే మాకంటూ ఒక లైన్ మెన్, మా చదువును బట్టి, విద్యార్హతను బట్టి ఒక్కొక్క స్టెప్ గా మాకు లైన్ మెన్, జేఎల్ఎం, తర్వాత ఇంకా మా దానిలో ఎంటెక్, బీటెక్ కంప్లీట్, డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అసిస్టెంట్
సబ్ ఇంజనీర్స్ అలాంటి పోస్టులు ఇస్తే వాళ్ళు కూడా ఒక చదివిన చదువుకు అర్థం ఉంటది, వాళ్ళ చదువుకు అర్థం ఉంటది. వాళ్ళు చేసిన పోస్ట్ కూడా గర్వంగా రేపు చెప్పించుకొని రిటైర్మెంట్ అయ్యేనాడు మాకు మంచి హోదాతో రిటైర్మెంట్ అవుతారు. ఇవన్నీ మేము అడుగుతున్నాం. వేరే ఏమన్నా ఇంకా మాకేమో మీకు డబ్బులు మాకు ఎక్కువ ఇవ్వండి అని అడుగుతలేము, ఏం అడగట్లేదు. ఉన్న డబ్బులలోనే మా పేర్లు మార్చి ఉద్యోగ భద్రత అంటే వానికి ఏముంటది? ఇప్పుడు మేము 8 రోజులు సమ్మె చేస్తేనే మిమ్మల్ని తీసేస్తాం, మీరు రావద్దు, మీరు అట్లా ఇట్లా అని చెప్పేసి మీరు మమ్మల్ని భయపెట్టించి ఉద్యోగాలకు రప్పించుకోవాలని చూస్తున్నారు. అదే ఏపీఎస్సీబీ రూల్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా అయితే సంవత్సరాలు రాళ్ళు, వాళ్ళు సంవత్సరాల తరబడి రాకున్నా వాళ్ళని మళ్ళీ పిలిచి మీరు జాబ్ లో ఎక్కించుకొని వాళ్ళకి ఏమైనా అయిందో ఒకటి పేరు రాసేసి ఇది వీళ్ళకి ప్రాబ్లం వచ్చిందని వాళ్ళు ఎన్ని రోజులు రాకున్నా వాళ్ళతో నడిపిస్తారు. మేము ఈ బంజారాహిల్స్ సర్కిల్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. టీవీజేఏసీ తరఫున మా జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. ఆ కమిటీ కింద మీ ఆర్టిజన్ కార్మికుల అందరూ ఏకమై మేము మా యొక్క రిప్రజెంటేషన్ హైయర్ అథారిటీకి అందరికీ మీటింగ్ల ద్వారా ఇవ్వడం జరిగింది. రేపు 17 తారీఖు కార్మిక శాఖ దగ్గర మా యొక్క మీటింగ్ కూడా ఉంది. ఆ రోజు ఏదైనా సరైన నిర్ణయం రాకపోతే ఈ సమ్మెను ఇలాగే కొనసాగుతాం. మాకు సరైన రూల్స్ సరైన పద్ధతి ప్రకారం అన్ని రకాలుగా ప్రభుత్వం ఒప్పుకుంటేనే మేము విధులకు హాజరవుతాం. అంతవరకు ఆర్టిజన్ లోకం ఎప్పటికీ హాజరు కాదు. దయచేసి మీరు మా యొక్క బాధను అర్థం చేసుకొని మీరు మమ్మల్నే చర్చకు పిలవండి. ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు పిలిస్తే వాళ్ళు మా యొక్క ప్రాబ్లమ్స్ మాట్లాడమంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మాట్లాడుకొని వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతున్నారు. కానీ మమ్మల్ని మా యొక్క ప్రాబ్లమ్స్ ఎవరు కూడా మనకు మాట్లాడట్లేదు. మాట్లాడినప్పుడు ఎంతో కొంత మాట్లాడుతున్నారు. ఆర్టిజన్లది కూడా సమస్య ఉంది సార్, వాళ్ళు చేయండి సరే అడుగుతున్నారు. మీరు ఇంకా మా గురించి ఇంకా గట్టిగా వినిపిస్తే వాళ్ళు ఎట్లా ఉన్నా యాజమాన్యం కూడా మీరు కూడా మాతో పాటు ఉంటే యాజమాన్యం కూడా దిగొచ్చి మాకు అన్ని రకాలుగా మేలు చేసే అవకాశం ఉంది. దయచేసి మీరు అందరూ మాకు ఏపీసీఏబీ రూల్స్ ఇప్పించాలని కోరుతూ ఈ ప్రభుత్వానికి మరొకసారి సవినయంగా మా ఫైట్ ప్రజల మీద కాదు, ప్రభుత్వం మీద కాదు. మా ఫైట్ ఏదైనా ఉందంటే మా కడుపు గాలి మేము ఈ రోజు రోడ్ల మీదకి వచ్చినాం. అప్పటికి మీరు ఇచ్చిన హామీ బట్టి విక్రమార్క సార్ కానీ, సీఎం రేవంత్ సార్ కానీ వాళ్ళంతకు వాళ్ళే మీటింగ్లలో ప్రజా బాటలో పాదయాత్రలలో వచ్చి మా సబ్ స్టేషన్ల దగ్గర మా యొక్క కార్మికుల దగ్గర ఆగి మేము రాగానే పూర్తి స్థాయి పర్మనెంట్ చేస్తాము అని వాళ్ళు హామీ ఇచ్చిన దాన్నే మీరు నెరవేర్చాలని చెప్పి అడుగుతున్నాం. మేము వేరే కోరికలు ఏం కోరట్లేదు. ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటేనే కదా మీకు కూడా రేపటి నాడు భవిష్యత్తు ఉంటది. మాకు కూడా ప్రభుత్వం మాకు మంచిగా చేసిందని మాకు ఒక భరోసా ఉంటది. దయచేసి ఈ కార్మిక లోకానికి ఇంకా మీరు వచ్చినా కూడా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. మీరు ఇంతకు ముందు ఉన్న కేసీఆర్ గారు అంతో ఇంతో ఆర్టిజన్ అనే పేరుతో మాకు కొంచెం గొప్ప కొంచెం సాలరీస్ పెంచడం జరిగింది. వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళే చేసి ఉంటే మాకు ఈ పరిస్థితి కూడా రాకపోతుండే. వాళ్ళ తర్వాత మీరు వచ్చి మేము పూర్తి స్థాయిలో మేము చేస్తామని మీరు భరోసా ఇచ్చినందుకే ఆ రోజు కార్మిక లోకం మొత్తం ఏకమై మేము అందరం కలిసి మీకు ఓట్లు వేయించి మా ఫ్యామిలీలు కానీ మాకు ఎంతమంది ఉన్నారో కాంగ్రెస్ వస్తే మాకు మంచి జరుగుతుందని అందరం కలిసి మీకు ఓట్లు వేసి మేము గెలిపించినాం. దయచేసి మీరు ఒక్కసారి మా హృదయంతో ఆలోచన చేసి మా యొక్క చిన్న సమస్యలే ఇవి, మీరు అనుకుంటే పెద్ద సమస్యలు కూడా కాదు, చిన్న సమస్యను నెరవేర్చాలని కోరుతూ ఇంతకు ధన్యవాదాలు. జీటీఎస్ కాలనీ ఎర్రగడ్డ డివిజన్ ఆఫీస్ దగ్గర మేము ఇప్పుడు సమ్మె కొనసాగిస్తున్నాం. ప్రతి ఒక్క డివిజన్ ఆఫీసుల దగ్గర మా యొక్క సమ్మెలు కొనసాగుతున్నాయి. జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రం మొత్తం కేటీపీఎస్ కానీ, ఎన్పీటీసీఎల్ కానీ, ఎస్పీటీసీఎల్ కానీ అన్ని శాఖలల్లో మా యొక్క ధర్నాలు ఎక్కడ ఉంటే ఎక్కడ డిస్టిక్లలో కూడా అన్ని శాఖల దగ్గర మా యొక్క ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ కొనసాగుతుంది. దాదాపు 18,000 మంది పైచిలకు ఇప్పుడు కార్మికులు అందరూ సమ్మెలో ఉన్నారు. సమ్మెలో ఉన్నది అది వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడేదో టర్మినేషన్ నోట్స్ అని లేదంటే మిమ్మల్ని తీసేస్తాను రాకపోతాను మమ్మల్ని బెదిరించి దానిలో కొంతమందిని ప్రలోభ పెట్టి తప్పించుకోవాలని అనుకుంటున్నారు. దయచేసి అలాంటివి చేయకుండా మా చిన్న కోరికలను మన్నించి మీరు తొందరగా దీన్ని మమ్మల్ని మా జేఏసీని చర్చలకు పిలిచి మీరు కానీ చర్చిస్తే చిన్న ప్రాబ్లం మీరు చర్చించండి. చర్చించిన దాకా మేము మా 32 జిల్లాలతో కలిపి జేఏసీగా ఏర్పడి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మా డివిజన్ ఆఫీస్ దగ్గర ఇది డి ఆఫీసు జీటీఎస్ కాలనీ ఎర్రగడ్డ 18,000 మంది మొత్తం ఉన్నాం. 18 నుంచి 20,000 మంది ఉన్నాం. ఇప్పుడు మేము చిన్న డిమాండ్స్ పెట్టినాం. అసలు ఈ ఆర్టిజన్ అనే పదాన్ని ఆర్టిజన్ అనే దాని రూల్స్ కి మేము వ్యతిరేకం. దాన్ని మొత్తానికి తీసేయాలి. మేము ఏపీఎస్పీ రూల్స్ మేము అడుగుతున్నాం. అది ఇంతకుముందు ఉన్నదే. ఆ ఏపీఎస్పీ రూల్సే మాకు వర్తింపు చేయమని మేము అడుగుతున్నాం అంతే. ఇదే పాదయాత్ర 2023లో రేవంత్ రెడ్డి సార్ చెప్పారు. సబ్ స్టేషన్కి వెళ్ళి లా బుక్ చెక్ చేసి మీకు మా ప్రభుత్వం వచ్చినాక కంపల్సరీ పూర్తి పర్మనెంట్ చేస్తామంటారు. మేము అదే అడుగుతున్నాం. బట్టి విక్రమార్క సార్ కూడా అదే అడుగుతున్నాం. మేము చిన్న డిమాండ్, ఒక్కొక్కరు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మాకు వచ్చే చిన్న జీతం, మేము కింది స్థాయి నుంచి పనిచేస్తున్నాం. కింది మొత్తం
గ్రౌండ్ వర్క్ చేసేది మేమే. మమ్మల్ని మేము కొంతమ్మ కోరికలు కోరలేదు. మేము 8 రోజుల నుంచి ఇక్కడ సమ్మె చేస్తున్నాం. మొత్తం 23,000 మంది మొత్తం సమ్మెలో ఉన్నారు. మొత్తం 32 జిల్లాలతో ఉన్నాం. మామూలని మా డిమాండ్లను మీరు పరిష్కరించి మాకు కూడా సమ్మె చేయాలని సరదా ఏం లేదు. మా డిమాండ్లను పరిష్కరించి మా జేఏసీ నాయకులను పిలిపించి మీరు మాట్లాడి మా డిమాండ్ని పరిష్కరించండి. మేము కూడా విధులకు వచ్చి హాజరవుతాం కదా. మేము పొద్దున 10 గంటలకు ఆఫీస్కి వెళ్తే సాయంత్రం 10 గంటలకు 9 గంటల ఇంటికి కొడితే మా ప్రాణాలు గ్యారెంటీ లేవు. గాలిలో కలిసిపోయే ప్రాణాలు మావి. మేము కింది స్థాయిలో పనిచేసి పోలెక్కి పని చేస్తుంటే మమ్మల్ని మీరు ఇంత ఇబ్బంది పెడితే మీరు నిమ్మకు నీరెక్కినట్టు ఉండడు ప్రభుత్వానికి ఎంతవరకు? ఇక్కడ మేనేజ్మెంట్ పట్టించుకోదు, ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోదు. మా న్యాయమైన డిమాండ్లు తీర్చమంటారు. ఎప్పుడు తెలంగాణ రాకముందు నుంచి డిపార్ట్మెంట్ సంస్థలు మేము పనిచేస్తున్నాం. అందరం చాలా మంది 23,000 మంది ఉంటే 19,000కి వచ్చారు. కొంతమంది చనిపోయారు, కొంత రిటైర్మెంట్ అయ్యారు. థ్యాంక్ యూ.